అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు, ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు, కుండ బదలైపోయింది, ఆ పాలు మజ్జిగంతా కిందకు వచ్చేసింది. ఆ వెన్న ముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు, ఆ వెన్న ముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అంటే అమ్మ పాలు దింపిటి వచ్చింది, కుండ బద్దలైపోయింది, వెన్నంతా కింద పడిపోయింది, మజ్జిగంతా కారిపోయింది. ఈ పిల్లాడిని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వింటలేదు, ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను. తొందరగా నేను దొరుకుతాడేంటి, పెద్ద యుద్ధానికి వెళ్లేదల్లా వచ్చేసిందని చూసి చూడటమేమిటి రోజు నుంచి దుఃఖించాడు. అమ్మ వెనక పరిగెడుతోంది, ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు, ఆ స్తంభాల చాటుకి వెళ్ళిపోతున్నాడు. అమ్మ పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్లు కారిపోయి, చెమ్మ నన్ను పట్టుకోవాలనుకుంటోంది, నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి పట్టుబడేవాడినా, నేను పట్టుబడేవాడిని కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తాబ్జములం, చిక్కడు శృతిలతి కాబట్టి చిక్కెనతడు లీల తల్లి చేతండ్రోలం. ఎవ్వరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. అమ్మో ఎంత అల్లరి